ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి అతి శ్రేష్ఠ నామాన నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి తెలియపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలకు, వీక్షకులందరికీ కూడా, విశ్వాసులందరికీ, క్రైస్తవ ప్రపంచం అంతటికీ 2026వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాభివందనాలు. ప్రభు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరం గత సంవత్సరాలలో ఎన్నో విషయాలలో మనం నడుస్తూ వచ్చాం. ఎన్నో అనుభవాలు, మన సంవత్సరాలన్నీ, గతించిన సంవత్సరాలన్నీ నడుస్తూ వచ్చాయి. ఈ నూతన సంవత్సరం ప్రభు మనతో వాగ్దానపూర్వకంగా ఒక వాగ్దానాన్ని గుర్తు చేశారు, ఆయన తెలియపరిచారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సాక్షాత్తు ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఒక మాటని తెలియపరిచిన ఆ వాగ్దానపు విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 17వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి మనం చదువుకున్నప్పుడు, దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానుని పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని, నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్టకుంటిరేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనా నేను ఒక మాటైన పలికి ఉంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని, నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నేను నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని, లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ, 10వ వచనంలో రాయబడింది మాట, నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచుదును. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతనిని స్థిరపరచదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరాన్ని గురించి దావీదు మందిరాన్ని గురించి
దేవుని మందిరం గురించిన ఆసక్తి చేత, ఆ నిబంధన మందసం గురించినటువంటి ఒక ఆసక్తి చేత ప్రభు దగ్గర విచారణ చేస్తాడని నాతానుని పిలిపించి అడిగినప్పుడు, నాతాను మొదట దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఇష్టం వచ్చినట్టు చేయమన్నప్పటికీ నాతానుని దేవుడు మాట్లాడి దావీదుతో నీవు చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయని తనని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలన్నీ మనం చదువుకున్నాం. అయితే 10వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నారు కదా, నీ పగవారినందరినీ నేను అణచివేస్తాను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసి తిని. దేవునికి స్తోత్రం. అలాగే మనం కిందకు వచ్చి 13వ వచనంలో చదివితే, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు. అతనికి నా కృపను చూపక మానను, అతడికి నేను నా కృపను చూపక మానను. మనం తెలిసిన చరిత్ర, సొలొమోను రాజును దేవుడు ఏర్పాటు చేసుకోవటం 9 సంవత్సరాలప్పుడు రాజ్యం ఏలుతున్నటువంటి సొలొమోనుకు తండ్రిగా తోడై ఉండి దేవుడు తనతో నడిపించిన విధానాలు, తన చేత మందిరాన్ని కట్టించుకున్నటువంటి విధానాలన్నీ కూడా మనం చూస్తాం, గమనిస్తాం. అయితే నీ పగవారినందరినీ నేను అణచివేస్తానని దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి వాక్కులు, విషయాలు మనం ఇందులో చదువుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే, జనములకు తల్లి అని పిలువబడుతున్నటువంటి రిబ్కా గురించి మనం అక్కడ చదువుతాం. రిబ్కాను గురించి మాట్లాడుతున్న కొన్ని విషయాలలో మనం చూస్తున్నాం. ఇక్కడ 24వ అధ్యాయం 41వ వాక్యం నుంచి, నీవు నా వంశస్థుల యొద్దకు వెళితివా, ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల. ఇదంతా కూడా దగ్గరగా రిబ్కా ఎలియాజరు తీసుకువెళ్తున్నటువంటి ఆ ఒంటెలు, ఎవరైతే ఆ దాసుడు తీసుకెళ్తున్నటువంటి ఒంటెలు ఉన్నాయో ఆ ఒంటెలకు నీళ్లు పోసే విషయంలో, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీళ్లు పోసే విషయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఎవరైతే నా యజమానుని ఒంటెలకు నీళ్లు పోస్తారో, ఆ యజమానుని ఒంటెలకు నీళ్లు పోసిన ఆ వ్యక్తియే నా యజమానునికి భార్యగా ఉంటుంది, ఇస్సాకుకు భార్యగా ఉంటుంది, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యగా ఉంటుందని అనుకుంటూ వెళ్తున్నటువంటి ఆ సమయంలో రిబ్కా ఎదురవుతుంది. రిబ్కా ఎదురయ్యి తనతో మాట్లాడినటువంటి విషయాలు మనం అక్కడ చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ రిబ్కా ఒంటెలన్నిటికీ నీళ్లు పోసిన తర్వాత రిబ్కా ఇంటికి ఈ పనివాడిని తీసుకెళ్ళటం, పనివాడు అక్కడ రిబ్కా వాళ్ళ నాన్నగారితో మాట్లాడటం, రిబ్కాకు ఒక సహోదరుడు కూడా ఉండటం మనం ఈ అధ్యాయంలో సుస్పష్టంగా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిబ్కాను ఇస్సాకు కొరకు తీసుకెళ్లటంలో ఆ పనివాడు ఎంతో శ్రద్ధ కలిగి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా యజమానునికి నేను ఒక మంచి వ్యక్తిని తీసుకెళ్ళాలి. దానికోసం ఆ పనివాడైన తనతో అబ్రహాము కొన్ని ఆజ్ఞలు, కొన్ని ఆంక్షలు వేస్తాడు. నా కుమారుని నీవు తీసుకెళ్ళకూడదు, ఆ స్త్రీ మాత్రమే నా కుమారుడి దగ్గరికి రావాల్సిన ఆవశ్యకత ఉంది, నేను నా కుమారుడిని మాత్రం తీసుకెళ్ళొద్దు, ఆ అమ్మాయిని తీసుకొస్తే ఇక్కడ పెళ్లి చేద్దాం, అలా పంపించగలిగిన వాళ్ళు ఉంటే తీసుకురా, లేకపోతే వద్దు, ఈ నియమాల ప్రకారం ఉంటే రా, లేకపోతే వదిలేసి. ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, ఎన్నో ఆస్తులు ఉంటాయి, ఎన్నో దీవెనలు ఉంటాయి, చక్కని పొలాలు, పాడి పంట, దేవుడు ఆశీర్వదించిన విషయాల్లో ఏదీ తక్కువ ఉండదు.
రిబ్కా ఎప్పుడైతే ఆ పనివాడు చెప్పినటువంటి కొన్ని ఆంక్షలు విని వారి కుటుంబానికి చెప్పుకుంటాడు ఈ విషయాలన్నీ, నా యజమానుడు ఇవన్నీ చెప్పాడు నాకు, మీరు దీని ప్రకారంగా ఉండి రిబ్కాను నాతో పంపిస్తే నేను నా యజమానుడి దగ్గర తీసుకెళ్తాను, వాళ్ళు ఈ అమ్మాయిని పెట్టుకుంటారు అన్నప్పుడు ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకుని అక్కడ రాత్రి అంతయు నుండిరి. ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్మని, 10 దినాలు మా దగ్గర ఉండనివ్వండి, ఇప్పుడే తీసుకెళ్ళిపోతే ఎలాగా అని అంటున్నారు. వాళ్ళు కోరినప్పుడు ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చు. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ పనివాడితో అంటే ఈ మనుష్యునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు 60వ వచనంలో చక్కటి దీవెన రిబ్కాకి ఇచ్చారండి వాళ్ళు. ఏంటా దీవెన అంటే, వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా, రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయేను. దేవునికి స్తోత్ర. మనం చదివినటువంటి వాక్యంలో ఇస్సాకు, రిబ్కాలు ఏశావు యాకోబులను కన్నారు. ఇజ్రాయేలుగా యాకోబు మార్చబడ్డానికి, ఇజ్రాయేలు వంశావళంతా రావటానికి ఒక తల్లిగా, వేవేల మందికి తల్లిగా, 144,000 మందికి ఒక తల్లిగా కూడా అనొచ్చు మనం. ఈ రిబ్కాని నూతన యెరూషలేము పట్టణానికి, లేకపోతే క్రొత్త నిబంధన సంఘానికి కూడా పోల్చవచ్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రిబ్కాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, రిబ్కాకున్నటువంటి ఏర్పాటు వేరే. రిబ్కా దేవుని చిత్తానికి లోబడింది, తడువు చేయలేదు, ఎక్కడ ఏ విషయంలో తడువు చేయలేదు, ఆలస్యం చేయలేదు. దేవుడు ఏది చెప్పారో, దేవుని దాసులు ఏమి చెప్పారో అది విన్నటువంటి వ్యక్తి రిబ్కా. ఈ రోజున చాలామంది సంఘాలలో, లేకపోతే చాలా సంఘాలు దేవుని మాటకు విధేయత చూపని సంఘాలుగా, దేవుని మాటకు విధేయత చూపని విశ్వాసులుగా చాలామంది కనబడతా ఉన్నారు. రిబ్కా వంటి ఆ తల్లి, లేకపోతే వేవేల జనాలకి తల్లిగా ఎందుకు మార్చబడింది అంటే, దేవుని మాటకు తడువు చేయకుండా లోబడింది గనుకనే ఆశీర్వాదానికి వారసురాలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఆమె యొక్క ఆసక్తిని బట్టే ఆ దీవెన 60వ వచనంలో మనం చూస్తాం, నీ సంతతి వారు నీ పగవారి గవిని స్వాధీనపరచుకొందురుగాక. ఈరోజు మనం చూస్తాం, ఆ రూబేను గోత్రం దగ్గర నుంచి బెన్యామీను గోత్రం వరకు ఆ సంతానంకి ఉన్నటువంటి బలం ఎంత, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఎంత బలం ఇచ్చాడు. ఆ ఇజ్రాయెల్ దేశం ముందు ఈ రోజు కూడా ప్రపంచం యుద్ధంలో నిలబడలేనటువంటి పరిస్థితులు, సైన్యములకు అధిపతి యెహోవాని ఎదిరించగలిగిన దమ్ము ఎవరికి లేని పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ ఎస్తేరు రాణి అయిన తర్వాత, రాణి దేవుడు చేశాడు, వష్టి యొక్క గర్వాన్ని బట్టి తను తొలగించి రాజు ఎస్తేరును రాణిగా ఎన్నుకున్నాడు. మొర్దెకై అయిన తన బాబాయ్ ఇంట్లో పెరిగినటువంటి ఈ ఎస్తేరు, బాబాయ్ చెప్తాడు కొన్ని నియమాలు, ఆ నియమాల ప్రకారంగా ఎస్తేరు సిద్ధపాటు కలిగి హేగే అలంకరణల్ని యాక్సెప్ట్ చేయకుండా తగుమాత్రపు అలంకరణతో రాజు యొద్దకు పోయి నిలబడింది. అయితే రాణిగా ఎన్నుకోబడినటువంటి తన తగ్గింపుతో కూడినటువంటి ఎస్తేరు రాణి యూదుల మీదకి హామాను అనే ఒక వ్యక్తి ద్వారా కలిగినటువంటి శోధనలో రాణి అయిన ఎస్తేరు చొరవ
చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజ్య శాసనాలని లేకపోతే రాజు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో సమయం అనక చూసుకోకుండా యూదులు మొత్తాన్ని పిలిపించి ఉపవసింపచేసి 3 దినాలు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తే తాకీదులు మారిపోయాయి. ఉరికంబాలు ఎక్కవలసిన యూదుల మతమే లేకుండా చేయాలి, యూదులను అసలు పూర్తిగా మట్టు పెట్టాలనుకున్నటువంటి హామాను యొక్క కుట్రని, ఆలోచనలని, కుటుంబాన్ని, తన 10 మంది కుమారులతో సహా 300 మందిని ఎస్తేరు యూదులతో కలిసి హతమార్చడం జరిగింది. వారు రాజుని తమ వైపుకు మార్చుకోవడానికి ఒక శక్తిని పొందిన స్త్రీగా మనం చూస్తాం. సాతానుడు దేవుని పిల్లల మీద పగతో రగులుతున్నటువంటి సాతాను యొక్క కుట్రలను అణచడానికి, సాతాను పగని నాశనం చేయడానికి, లేకపోతే ఏ వ్యక్తి శరీరాన్ని వాడుకున్నాడో ఆ పగవారిని అణచివేయటానికి దేవుడు అద్భుతమైన వ్యక్తుల్ని ఈ ప్రపంచ చరిత్రలో వాడుకున్నాడు. వాళ్ళలో ఒకతే ఈ ఎస్తేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ అధ్యాయంలో 11వ వాక్యం నుంచి మనం చదివినప్పుడు, రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకున్నటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లబెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను. మరియు ఈ తాకీదు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకందరికీ పంపించవలననియు, యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞ ఇయ్యబడెను. రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వములు మీదకి నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరి ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను. 9వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 16వ వాక్యం 17వ వాక్యం చదివినప్పుడు, మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకుని, మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 9వ అధ్యాయంలో మనం మొదటి వాక్యాన్ని చదువుదాం. రాజు చేసిన తీర్మానమును, చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. చూడండి, దేవుడు కొన్ని అద్భుతమైన కార్యాలు యూదుల పట్ల చేస్తూ వచ్చారు, యూదుల్ని, వారి వంశావళిని కాపాడటానికి. ఎందుకంటే మన యేసయ్య, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఈ యూదుల్లో నుంచే వచ్చినవాడు. ఆయన ఒక యూదుడిగా పుట్టాడు. అందుకే మనం పాడతాం, యూదా స్తుతి గోత్రపు సింహం అని మనం పిలుస్తాం ఆయన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూస్తాం, ఇంకా చదువుకుంటూ వెళితే 13వ వాక్యం నుంచి 12వ వాక్యం నుంచి చదువుదాం. రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషను కోట యందు హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా, ఎస్తేరు రాజు అయిన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషన్ నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవీయుడెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషన్లో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. షూషన్ నందున్న యూదులు ఆదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషన్ నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకున్నటకు పూనుకొని ఆదారు మాసం 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. షూషన్ నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందు 13వ దినమునందును 14వ దినమునందును
కూడుకొని 15వ దినమనందు నెమ్మది పొంది విందు చేసుకుని సంతోషముగా నుండిరి. కాబట్టి ప్రాకారము లేని ఇళ్లల్లో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినం అనుకొని ఒకరికొకరు బహుమానములు పంపించుకొనుచు వచ్చిరి. 23లో అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. యూదులకు శత్రువుకు హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరిచి నిర్మూలం చేయవలనని పూరు అనగా చీటి వేయించి ఉండగా, దేవునికి స్తోత్ర, హామాను యూదుల్ని చంపాలనుకున్నాడు. దేవుని పిల్లల్ని అసలు ఈ భూమి మీద లేకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ 3 దినాల ఉపవాస ప్రార్థన, ఎస్తేరు యొక్క చొరవ, యూదుల యొక్క చొరవ, దేవుని యొక్క చొరవను బట్టి యూదులందరూ తమ ప్రాణములను రక్షించుకొని సంతోషముగా అదొక పండగలాగా వారు చేసుకోగలిగారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చనిపోయిన తర్వాత అండి ఎంతో నెమ్మదిగా ఉందంట దేశం అంతా. చూడండి, శత్రువు చేసేటువంటి గలిబిలి మన ఆత్మీయ జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తుంది. మనకు నిలవడానికి సమయం ఉండదు, కూర్చోడానికి సమయం ఉండదు, ఆలోచించడానికి సమయం ఉండదు. ప్రతిదీ ఏదో వెంటాడుతున్నట్టుగానే మనల్ని చిత్రహింస పెడుతున్నట్లుగా, లేకపోతే మనల్ని ఏదో శోధిస్తున్నట్లుగా ఏదో టెన్షన్ మనల్ని వేధిస్తూ ఉంటుంది శత్రువుని బట్టి. అయితే వాగ్దానం ఇచ్చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన అంటున్నాడు కదా, నీ పగవారినందరినీ నేను అణచివేస్తాను, వారి గమనులను నీవు స్వాధీనపరుచుకున్నట్లు నేను నిన్ను హెచ్చించబోతున్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో 69వ కీర్తన మనం చూసినప్పుడు కీర్తనాకారుడైన దావీదు చాలా చక్కగా అక్కడ ఒక విన్నపాన్ని ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము. చూసారా? అంటే మనల్ని ఎలా చిత్రీకరిస్తారంటే పగవారు, అతని వల్ల మనకేమీ లాభం లేదు, అతని వల్ల మీకేమీ ప్రయోజనం లేదు, అతని వల్ల మీకేమీ ఉపయోగం లేదు, అతడు మనకు శత్రువు అనేలాగా హైలైట్ చేసి చూపించడం, శత్రువులాగా మనల్ని హైలైట్ చేసి చూపించేటువంటి ఒక విషయాలు. అయితే ఇక్కడ వాగ్దానంలో ఆయన మాట్లాడిన మాటకి నమ్మదగిన వాడు గనుక దావీదు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము. ఇజ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకుము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. చూడండి, మనం నీతిగానే వెళ్తాం, మనం మంచి కోసమే వెళ్తాం, మనం దేవుని మందిరాన్ని గురించి ఆలోచించే వెళ్తాం. కానీ శత్రువైన వాడు, పగవాడు మనల్ని ఏదో ఒక చోట పాయింట్అవుట్ చేసి మనల్ని డిలీట్ చేయాలని, మనల్ని తొలగించాలని, మన ట్రాక్ మార్చాలని, మన యొక్క ఆ విధానం, దేవునిలో ఉన్నటువంటి మన విధానాలన్నింటినీ మార్చాలని ప్రయాస కలిగి వాడు చేస్తున్నటువంటి నిందలు కొన్ని ఉంటాయి. వాటిని బట్టి కృంగిపోకుండా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సహాయాన్ని కోరుతున్నాడు, దేవుని యొక్క కృపను కోరుతున్నాడు. ఏమిటంటే అక్కడ 10వ వచనంలో మనం చదువుతాం, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ ఉపవాసం అతనికి ఏమైంది? నిందాస్పదంగా మార్చబడింది. ఇక్కడ దావీదు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే అక్కడ సాతాను దేవుని బిడ్డలో క్రియ చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేయడం అది నిందైందని అంటే ఇంకెవరైనా విశ్వాసాన్ని నిలుపుకోగలుగుతారా? అయినా దావీదు దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తాను. నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. అంటే నవ్వుకుంటున్నారు. రాజు అంటారా, చూడరా వాడు గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు అంటారా దేవునికి. రాజురా వాడు, చేతకానోడురా వాడు రాజు అని పేరు పెట్టుకున్నాడరా, వీడు ఎట్లా రాజు అయ్యాడరా అని అపహాస్యాస్పదంగా మాట్లాడటం దావీదు వింటా ఉన్నాడు. ఇన్ని పగల మధ్యలో గుమ్మములలో కూర్చుండి వారు నన్ను గూర్చి మాట్లాడుకొందురు. దావీదు మీద సనగని వారు లేరు, దావీదు మీద నిందలు మోపని వారు లేరు, దావీదుని గురించి కుట్ర పన్నని వారు లేరు, దావీదుని గురించి విరుద్ధంగా మాట్లాడని వారు లేరు. ఎన్ని చోట్ల అవమానించబడాలో అన్ని చోట్ల అవమానించబడ్డాడు దావీదు. కేవలం పగవాడు,
సౌలు అనే తన మామ తనను వెంటాడుతున్నటువంటి విషయాలు. ఫిలిష్తీయులు వెంటాడారు దావీదుని, శత్రువులైన వారు ఐగుప్తీయులు వెంటాడారు దావీదుని, ఫిలిష్తీ సర్దారులు వెంటాడారు, అమాలేకీయులు, అమోరీయులు, ఎంతోమంది దావీదు మీదకి యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ప్రధానమైన శత్రువుగా సొంత మామ మారటం విశేషం. ఎందుకనంటే గొలియాతును చంపొచ్చినటువంటి సవాలు విసిరినటువంటి ఒక వ్యక్తి కదా. రాజ్యం చేయలేని పని ఒక వ్యక్తి చేశాడనేటువంటి ఒక పగ, ఈ ఘనత నాకెందుకు దక్కలేదు అనేటువంటి ఒక పగ, దావీదుకు దక్కిన ఆ పదవి నాకెందుకు రాలేదనేటువంటి పదవి కాంక్ష పగవారిగా మార్చింది. దావీదుకు శత్రువులను లేవనెత్తింది. ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో సాతానుడు అవి వాడుకొని దావీదుకు శత్రువులుగా చేసి నిలబెట్టాడు. ప్రతి వాళ్ళు ఆరిపోసుకోవడమే మనోడిని. దేవునికి స్తోత్రం. తాగుబోతులను గురించి పాటలు పాడుదురు. తాగినోడు కూడా పాడాడంట. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృపాబాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అగాధ సముద్రము నన్ను మింగనీయకుము. గుంట నన్ను మింగనీయకుము. చూడండి దావీదు యొక్క ప్రార్థన ఎలా ఉంది? నా పగవారి చేతిలో నుండి నన్ను తప్పించు. పగవాళ్ళు ఏం చేశారు? అగాధ జలములలో నన్ను తొక్కారు. పగవాడు కోరిన కోరిక ఏంటి? వీడు ఎన్నటికి ఇక ఈ ట్రాకులో కనబడకుండా డిలీట్ చేయండిరా వీడిని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు మీద ఎన్నో విషయాలు దోషారోపణ, నేరారోపణ చేస్తూ వచ్చారు. కానీ ఈ శత్రుత్వం అంతటి మధ్యలో దావీదుని అర్థం చేసుకున్నవాడు ఒకడున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన చొరవ చేసుకున్నాడండి. ఆయన హెచ్చించాడండి దావీదుని. ఆయన విడిపించాడండి దావీదుని. ఆయన బలపరిచాడండి దావీదుని. ఎంతగా దావీదుని హెచ్చించాడనంటే తన పగవారందరిని అణచివేసి దావీదు పాదాల మీద పడేటట్టుగా దావీదుని హెచ్చించిన దేవుడు మన దేవుడు. ప్రపంచమంతా శత్రుత్వం వహించిన తన వారందరూ తన మీద ఒక సమయంలో భార్య పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయి వేధిస్తూ ఉంటే దావీదుతో ఉన్న వాళ్ళ యొక్క మిత్రులందరి యొక్క, దావీదుతో ఉన్న సైనికులందరి యొక్క భార్య పిల్లల్ని, కుటుంబాలని, ఆస్తులను అన్ని తీసుకెళ్ళిపోతే ఆ సమయంలో దావీదుని చంపేద్దామని కూడా అనుకున్నారు. అందుకే దావీదు ఒక చోట రాస్తాడు, 10,000 మందిలో కూడా దండెత్తి మోహరించిన నా మీదకి వచ్చి నేను వారి మధ్యలో ప్రశాంతంగా నిద్రపోయి లేస్తాను. నా నిద్ర ప్రశాంతంగా ఉంటుంది, నాకు ఏ టెన్షన్ లేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను కాపాడేవాడు. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం, నా బలం, నా కోట, నా దుర్గమైన వాడు, నా రక్షణ శృంగం ఆయన నాకు కేడేముగా ఉన్నాడు. కాబట్టి నన్ను నరమాత్రుడు ఏం చేయగలడు అనే ఒక ధైర్యంతో తన విశ్వాసాన్ని చాటి చెప్పగలిగినటువంటి ఆ మాట, లేకపోతే ఆ మనస్సు, ఆ ఆలోచన తలంపు కలిగిన వాడు దావీదు. గనుకనే దేవుడు దావీదును రాజుగాను యాజకుడుగాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహం అనేది దావీదు దగ్గర నుంచి మనకు ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మనం చదివాం. పగవారి చేతిలో నుండి నన్ను విడిపించు. 106వ కీర్తనలో మనం చూస్తాం 2వ వాక్యం నుంచి, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ కింద రాస్తాడు చూడండి. మా పితరుల వల్లనే మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులను నీ అద్భుతములు గ్రహింపకయుండిరి. నీ కృపాబాహుళ్యమును బట్టి నీ కృపాబాహుళ్యమునకు జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయెను.
మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవునికి స్తోత్ర. దేవుడు చేసినటువంటి అద్భుతమైన విషయాలను 106వ కీర్తనలో ఇక్కడ సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఈ వాక్కులను దీవించునుగాక. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎర్ర సముద్రంలో చేసినటువంటి ఆశ్చర్యాలను పొగుడుతూ ఉన్నాడు కీర్తనకారుడు. ఎర్ర సముద్రంలో చేసినటువంటి అద్భుతాలని ఒక్కడైనా మిగలకుండా దేవుడు అణచివేసినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 110వ కీర్తనలో చాలా చక్కగా రాశారు. ఏమని రాశారు తెలుసా? నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమందు కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమును నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ప్రభు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశం మీద ప్రధానిని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. మెల్కీసెదెకు క్రమము చొప్పున. దేవునికి స్తోత్రం. ఈ మెల్కీసెదెకు క్రమము అనే పదం గుర్తు రాగానే నాకు 2 చోట్ల ఈ విషయాలు గుర్తు వస్తాయి. ఒకటి క్రొత్త నిబంధన హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. మరొకటి పాత నిబంధన ఆది కాండంలో రాయబడి ఉంటుంది. ఆ విధానం ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు అబ్రహామును వాడినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పగవారిని దేవుడు ఎలా అణచివేశాడంటే, తన సహోదరుడైన లోతు కుటుంబాన్ని, లోతు నివసిస్తున్నటువంటి రాజ్యాన్ని, కదర్లయోమెరు రాజులను దేవుడు ఎలాగైతే వాళ్ళందరినీ ఎదిరించాడో, వాళ్ళందరికీ మార్చాడో, వాళ్ళని చెరపట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సొదొమ గొమొర్రా రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు ఎలా వాళ్ళ మీద జయమిచ్చాడో, అబ్రహామును జయింపజేశాడో ఆ విషయాలు అద్భుతంగా రాయబడ్డాయి. చదువుదాం. ఆది కాండం 14వ అధ్యాయం. అక్కడ మనం చదువుకున్నప్పుడు 14వ అధ్యాయంలో 14వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకుని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతుని చేసిద్దని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకుని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడేము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ఎప్పుడైతే శత్రువులను జయించి వచ్చారో అబ్రహాము మీద
గౌరవం పెరిగింది సొదమ రాజుకి. వెంటనే అంటున్నాడు, కానుకలు తీసుకుంటావా, రాజ్యంలో సగం రాజ్యం తీసుకుంటావా, ధనం తీసుకుంటావా, ఐశ్వర్యం తీసుకుంటావా అంటే, వద్దు నాయనా, నీది తీసుకున్న దగ్గర నుంచి నీ వల్లే నేనేదో దీవించబడ్డానని ప్రజలు అనుకుంటారు. సో ఈయనెందో దేవుడు దేనికి, నాకు దేనికి, కాబట్టి నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వు, అంతేగాని నాకేం వద్దని అంటాడు. ఏదో భయము మరి అబ్రహాముకు ఉన్నట్టుగా ఉంది, అది దేవుడు గమనించినట్టున్నాడు. దశమాంశాన్ని తీసి మెల్కీసెదెక్ అనే ప్రధాన యాజకునికి ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ఆశీర్వాదం ఏంటంటే, నీ శత్రువులను నీకు చేతికి అప్పగించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, దేవుడే అబ్రహాముకు కనబడి మాట్లాడుతున్నాడు, అబ్రామా భయపడకము, నేను నీకు కేడేము, నీ బహుమానము అత్యధికమగును. దేవునికి స్తోత్ర. 17వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వాక్యంలో 99 ఏళ్లప్పుడు అబ్రాహాముకి దేవుడు ప్రత్యక్షమే అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అబ్రహాము జీవితంలో దేవుడు ఒక గొప్ప ఆశ్చర్యాన్ని అక్కడ కలగజేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన కలగజేసుకున్న ఆయన చొరవను మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో 18వ వాక్యం నుంచి మనం చదువుకుంటే, యూదాను గురించి యెషయా కొన్ని ఫిర్యాదులు చేశాడు. యెషయా ప్రవక్త యూదా దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి యెషయా ప్రవక్త దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తాడు. ఆ ఫిర్యాదులో దేవుడు ప్రతి మాటగా ఒక మాటను మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా అంటే, 20వ వాక్యం నుంచి 18వ వాక్యం నుంచి మనం చదువు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు, సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు, అయ్యో నమ్మకమైన నగరం వేశ్యాయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసం నీళ్లతో కలిసి చెడిపోయేను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ అనుకొనుచున్నాడు, ఆహా, నా శత్రువులను గూర్చి నేను ఇకను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. ఎవరైతే దేవునికి విరోధంగా, ఆయన ఆజ్ఞలకు విరోధంగా, ఆయన మాటకు విరోధంగా తిరగబడతా ఉన్నారో, తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రజలతో, ఆ శత్రువులతో, పగవారితో దేవుడు అంటున్నాడు, ఆహా అని ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, నా శత్రువులను గురించి నేను ఇకను ఆయాసపడను. అంటే దేవునికి కూడా ఆయాసాన్ని కలగజేసినటువంటి శత్రువు ఈ పగవాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నేను నీ పగవారిని మాత్రమే కాదు, వాళ్ళు నాకు కూడా పగవారే, కాబట్టి నిన్ను మరచిన వారు నిన్ను మరచినట్టు కాదు, నన్ను మరచినట్టు అని సమూయేలుతో ఒకానొక సమయంలో చెప్తాడు దేవుడు. అయితే దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ వారిని నేను అణచివేయబోతున్నాను. చూడండి, నేను నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. దేవుడే పగ తీర్చుకునేవాడు. మనకంటే, ఆయనకంటే గొప్పగా ఈ లోకంలోనైనా ఏ లోకంలోనైనా పగ తీర్చుకునేవాడు ఎవడు లేడు. ఆ వెంటనే నా హస్తము నీ మీద పెట్టి క్షారం వేసి నీ మస్టును నిర్మలం చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. ఎవరి వలన కలిగింది ఈ తగరం? ఈ మస్టు కలిగింది శత్రువు వలన కలిగింది. వీడు మనిషే కదా, వీడు మాలాంటి ఒక నరుడే కదా, వీడు తీర్పు పొందకపోతాడా, వీడు ఇట్లాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని నాశనం చేస్తాడా, వీడి వల్ల మాకు అవమానం జరిగింది, వీడి వల్ల మాకు అంత నష్టం జరిగింది, ఇంత నష్టం జరిగిందని బ్యారేజ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు కట్టుకున్నది ఇసుక మీద కట్టుకున్నారు. వాళ్ళు కట్టుకున్న నివాసాలే కానీ, వాళ్ళు కట్టుకున్న ఆధ్యాత్మికమైన జీవితాలను చెప్పుకున్న జీవితాలే కానీ, విశ్వాసాలే కానీ ఇసుక మీద కట్టుకున్నట్టు ఎవరి చిత్తానుసారంగా వాళ్ళు కట్టుకున్న జీవితాలు.
అందుకే అవి కూలిపోయాయి. దానికి పగబడితే మనం మాత్రం ఏం చేయగలుగుతాం? దేవుడు అంటున్నాడు కదా, నా హస్తము నీ మీద పెట్టి క్షారం వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు నీ మస్టును నిర్మలము చేసి, అంటే ఇక మస్టు ఉండదు, నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేస్తాను. నిర్మలుడు అంటే ఇదిగోండి, ఈ వైట్ చొక్కా ఉంది కదా, ఈ వైట్ చొక్కా మీద ఏదైనా మరక కనబడుతుందా? కనబడదు. ఎందుకనంటే కనబడేలాగా మనం వేసుకో, అది మరకున్నా డిజైన్ ఉన్నా ఏదున్నా ఆ వైట్ చొక్కా ఎలా అవుతుంది అది? కాబట్టి ఇది ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా మనల్ని మారుస్తాడని ప్రభు వాగ్దానపూర్వకంగా చెబుతా ఉన్నాడు. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇస్తాను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమిస్తాను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనమును నేను కలగజేస్తాను. అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమైపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతో చక్కటి విషయాలు కీర్తన గ్రంథంలో 44వ కీర్తనలో మనం చదివినప్పుడు ఆ 44వ కీర్తనలో 6వ వాక్యం నుంచి లేకపోతే 2వ వాక్యం నుంచి నేను చదువుతాను. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసెను. 7వ వాక్యంలో మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు 9వ వాక్యం, అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విననాడి అవమానపరచున్న మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు. శత్రువులు ఎదురు నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోజేయుచున్న మమ్మల్ని ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. ఇంకా కిందకు వెళ్ళి చదివితే, అన్యజనులలో మమ్మల్ని సామెతకు హేతువుగాను ప్రజలు తలాడించుటకు కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానం తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇంకా మనం వెళితే 26లో అంటాడు కదా, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కృపను బట్టి విమోచింపుము. దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఏనాడు మనల్ని విడిచిపెట్టిన వాడు కాదు. అందుకే నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఒక చక్కటి శ్రేష్టమైన మాటను మనం అక్కడ చూస్తాం. 6వ వాక్యం నుంచి చదువుతాను. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణచివేయుదువు, నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జనములు సముద్రం మధ్య గడ్డగట్టెను. తరిమెదను, కలుసుకొని ఎదను, దోపుడు సొమ్ము పంచుకొని ఎదను, వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసిదివి, సముద్రం వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసం వలె మునిగిరి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపిదివి, భూమి వారిని మింగివేసిను. నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. 16వ వాక్యంలో, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు పగవారిని రాతి వలె కదలనివ్వకుండా ఎలా ఫ్రీజ్ చేశాడో, ఎలా హోల్డ్ చేశాడో, ఎలా బంధించాడో, రాళ్ళలాగా వాళ్ళని అలాగే ఉంచాడో మనం చూస్తున్నాం. ఎలీషా కాలంలో, దోతాన్లో ఉన్నటువంటి ఎలీషా కాలంలో మనం ఒక అద్భుతాన్ని చూస్తాం. రాజు
ఇజ్రాయేల్ దేశానికి శత్రువుగా ఉన్నటువంటి ఒక రాజు తమ శత్రువుల్ని అంటే ఇజ్రాయేలుని పోగు చేసి వాళ్ళని హతమార్చాలనుకొని అనుకుంటున్న ప్రతిసారి ఫెయిల్ అవుతుంది ప్లాన్ ఏంటని అనుకుంటా ఉంటే ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడు ఒక దాసుడు ఏమని అంటాడంటే, నీవు నీ అంతఃపురంలో చెప్పుకుంటున్న ప్రతి మాట తెలియజెప్పేవాడు ఒకడున్నాడు, ఆయన పేరు ఎలీషా. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 15వ వాక్యం నుంచి 13వ వాక్యం నుంచి, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చెను. 14 కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలుగా లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉన్నట్టు కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనుడు అనగా అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల రథముల చేతను నిండి ఉండట చూచెను. ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరవజేసెను. గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకుని అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగా అతను, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేత నీ విండి చేత నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది అతడు తమ యజమానుని యొద్దకు పోయి అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. ఆ తర్వాత కూడా ఎన్నో జరిగాయి. అయితే మరలా దోతానులో ఎలీషా ఉన్నంత కాలం ఆ దోతానులో ఇజ్రాయేలు రాజుకి లేకపోతే షోమ్రోను పట్టణం చుట్టూరా మరలా ఎవడు కూడా వచ్చి యుద్ధం చేయటానికి సాహసించలేదట. ఎందుకంటే దైవజనుడైన ఎలీషా మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఒకతను ఉన్నాడు, అతన్ని బట్టి భయపడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దావీదుతో, నీ పగవారందరిని నేను అణిచివేస్తాను, నీ శత్రువులందరినీ నేను అణిచివేస్తాను అని దావీదుతో అద్భుతమైన ఒక వాగ్దానాన్ని తండ్రి అయిన దేవుడు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రోమా పత్రికలో కూడా 16వ అధ్యాయంలో 20వ వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించు. ఆయన పగవారినందరినీ ఆయన అణిచివేసేటువంటి విధానం బహు గొప్పది. దేవుడు చొరవ చేసుకుంటే, దేవుడు కలగజేసుకుంటే ఆయన పగవారినందరినీ, మన పగవారు నీ శత్రువులు నా శత్రువులు అవుతారన్నాడు ఆయన. నీ పగవారు నా పగవారు కూడా, నీకే కాదు. మనం బాధపడతా ఉంటే, మనం పగవారి చేత అనుభవపడతా ఉంటే, మన పగవారి చేత మనం నిందింపబడతా ఉంటే, వేదన పొందుతూ ఉంటే, కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఎవరి మూలాన మనం బాధపడుతున్నామో, ఏ కారణాన్ని బట్టి మనం బాధపడుతున్నామో ఆ కారణానికి ఒక ప్రత్యక్షతను కలగజేసి మన కళ్ళను తెరవజేసి మన కనులను తెరిపించి ఆయన దర్శనమిచ్చి తన ప్రజలను రక్షించువాడని వాగ్దానం సెలవిస్తూ ఉంది. గనుక సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మన పక్షమున యుద్ధము చేసే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మన ఆరాధికుడు, మనం ఆరాధిస్తున్నవాడు మృతులలో ఆయన లేడు. మనం ఆరాధిస్తున్నవాడు మరణపు అంచుల్లో వెళ్ళి అక్కడ కొట్టుమిట్లాడేవాడు కాదు.
మనం ఆరాధిస్తున్నవాడు ఆలకించగా ఉండే చెవులు ఆయన కలిగి ఉన్నవాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు చూసినట్టున్న కళ్ళు కలిగి చూడకుండా ఉన్నవాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. నేనే ఆలకించుచున్నాను, నేనే వింటున్నాను, నేనే చూస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకు ఇక పని నిమిత్తం ఏమిటి అని చెప్పిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హోషేయ గ్రంథంలో చూస్తాం ఈ విషయాన్ని, మనం జకరియా గ్రంథంలో చూస్తాం. తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం సర్వశక్తి గల దేవుడనని అబ్రహాముతో ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడిని పంపి ఆశీర్వదించాడు. మన పగవారినందరినీ ఆయన అణచివేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీవు ఏ పగ మధ్యలో నడుస్తున్నావు? ఎఫెసీ పత్రికలో మనం చూసినప్పుడు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. సాతానుకు ఒక పగ ఉంది మన మీద, సాతానుకు ఒక ప్రణాళిక ఉంది. ఎందుకుంది? దేవునికి యథార్థంగా నడుస్తున్నారు వీళ్ళు. ఎక్కడ మారిపోతారో ప్రజలు, ఎక్కడ చేర్చబడతారో ప్రజలు, ఎక్కడ ఆశీర్వదించబడతారో అనే ఒక ధ్యాసలో ప్రజలు మారిపోతే, దేవుణ్ణి ఆరాధిస్తే మా పరిస్థితి ఏంటి? ఆ రోజున మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనం చూసినప్పుడు యూదులలో కొంతమంది ప్రధానులు అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయపు యాజకులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు కాలంలో ఆయన చనిపోయిన టైంలో కూడా ఈ యేసు అనేవాడు వచ్చాడు. మునుపు కొంతమంది వచ్చారు ఇట్లాగే, వాళ్ళు తమ మతాలను స్థాపించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ యేసు అనేవాడు వచ్చాడని కుట్ర చేసి యేసు ప్రభువుని చంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు విస్తారంగా ఉన్నందున యేసు ప్రభువుని చంపలేకపోయినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది, చరిత్ర మాట్లాడుతూ ఉంది. కానీ యేసు ప్రభువుని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్న వాళ్ళు చూస్తూ వచ్చారు. ఏమి జరిగినప్పటికీ మనుషుల ఇచ్చ ప్రకారంగా జరగలేదు. కానీ తన్ను తాను అప్పగించుకునే ఒక సమయం వచ్చేంత వరకు దేవుడు వేచి చూశాడు. ఒకానొక సమయంలో బల్లారాధన కార్యక్రమం పెట్టాడు తన శిష్యులతో. ఆ బల్లారాధన కార్యక్రమంలో తనతో ఉన్న వాళ్ళందరితో కూడా అంటున్నాడు, ఈ రొట్టెను ద్రాక్షారసంలో ముంచి నేను ఎవరి చేతికైతే ఇస్తానో వాడే నన్ను అప్పగించేవాడు అని అందరికీ వాగ్దానపూర్వకంగా దేవుడు చెప్పేశాడు అక్కడే. అలాగే ఆ రొట్టెను తీసి ముంచి యూదా ఇస్కరియోతుకి ఇవ్వటం, ప్రజలందరూ కూడా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ శిష్యులు అందరూ కూడా అక్కడ చూస్తున్నారు. మేమా అని ఒకరి ముఖంలో ఒకటి చూస్తుండేసరికి దేవుడు ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ద్రాక్షారసం మనం తీసుకుంటాం, రొట్టె ద్రాక్షారసం ముంచి తీసుకోకూడదు. కొన్ని సంఘాల్లో ముంచి తీసుకుంటున్నారు. దేవుణ్ణి నమ్ముకునే ఆ విధానంలోకి వెళ్ళిపోతున్నారు. ముందు రొట్టెను పంచుతారు, భోజనమైన పిమ్మట ఆ తర్వాత ద్రాక్షారసాన్ని, ఆయన రక్తానికి నిబంధనకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటాం. ద్రాక్షారసం అంటే బయట అన్ని జనుల్లో ఒక అపోహ ఉంది. ఏంటంటే వైన్ తాగుతున్నారేమో, ద్రాక్షారసం అంటే ఆ బయట తీసుకొచ్చుకున్నటువంటి ఆ బ్రాందీ సీసాలు అవి తాగుతున్నారేమో అనుకుంటున్నారు. ఈ తాగుబోతుళ్ళంతా, ఈ విగ్రహారాధికులంతా దేవుణ్ణి అవమానకరంగా చేసి మాట్లాడుతున్నారు. దయచేసి నా 2 చేతులు జోడించి మీకు వినిపిస్తున్నానని చెప్తున్నాను. ఏంటంటే ఆ శాపం, దేవుడు శపించినటువంటి ఆ శాపంలోనికి పోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను, విన్నపిస్తున్నాను. దూషించకండి, అది దేవుని రక్తం. అది ఒక ద్రాక్షారసంగా, నిబంధనగా, క్రీస్తు మాకిచ్చినటువంటి నిబంధనగా మేము తీసుకుంటాం. దాన్ని ఆ ఫిల్టర్లు చేసి, దాన్ని తీసుకెళ్లి ఫర్మెంటేషన్లు చేసి, ఎప్పుడో కుళ్ళిపోయిన దాన్ని తీసుకొచ్చి తాగం బల్లారాధనలో. అది శాపం. అది మీకు మీ కుటుంబాలకు శాపంగా మార్చబడక మునిపే మీరు గ్రహించి అన్యజనులైన వారు ఆయనేందు నిరీక్షణ ఉంచుదురు అనే వాగ్దానాన్ని ఏదైతే బైబిల్ కలిగి ఉందో ఆ వాగ్దానాన్ని నమ్మైన యేసు ప్రభు వైపు చూడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీకు ఎంత ద్వేషం ఉన్నా, ఎంత పగ ఉన్నా, ఎంత కక్ష ఉన్నా దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ పగవారినందరినీ నేను అణచివేస్తానని సర్వోన్నతుడైన వాడు, సర్వశక్తిమంతుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని మాటలు విన్నామా? మనం దేవుని పిల్లలంగా మార్చబడుతున్నామా? దేవునిలో మనం రూపాంతరం చెంది నడుస్తున్నామా? ఆయన మన పగవారిని అణిచివేస్తాడు. నేను నీ శత్రువులను నా శత్రువులుగా భావిస్తానన్నాడు. ఎప్పుడు? మనం ఆయన వారం అయినప్పుడు. కానీ ఈ రోజున దేవుని పిల్లల్లో ఎట్లాంటి పరిస్థితి చొరవ చేసుకుంటుందని అంటే, అన్యుల మాటలు వినటం, అన్యుల ఆచారాలు వెంబడించటం, వాళ్ళు చెప్పిన ప్రతి మాటను నమ్మేయటం, సమాజంలో అది చెడంటే అది చెడనుకోవటం, సమాజంలో ఏది మంచి అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు వినటం, ఏదో వాళ్ళు వచ్చి వీళ్ళకి బల్బులు వెలిగించినట్టుగా వీళ్ళు వెలిగించబడుతున్నట్టుగా. ఇంక మీలో మనలో యేసుక్రీస్తు వారు వెలిగించిన వెలిగే ఉంది. ఇక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినుకుంటా కూర్చోండి. ఏదో ఒక రోజు కాపురాలు కుటుంబాలు నాశనం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా కదా దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం మనం. నీకేదైనా అనుమానం ఉంటే, నీకేదైనా అపోహ ఉంటే సేవకుడిని అడిగే పని లేదు. సేవకుడిని తీసుకెళ్ళి అతని జీవితాన్ని బజారు పాలు చేస్తున్నారు ఈ విశ్వాసులు. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయింది. సేవకుడు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఇంకో రకంగా. ఈ పగకు సంబంధించిన వ్యవహారాలు, సంఘాలలోనే దేవుని తీర్పులకి గురయ్యేటువంటి చేష్టలు మానండి. ఇకనైనా దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. మీరు నాకు పిల్లలు అన్నాడు ఆయన. సాతానుకు పిల్లలని దేవుడు పిలవలేదు. కాబట్టి మనం ఇవన్నీ గ్రహించుకోవాలి. మన పగవారు ఎవరు? క్రైస్తవ్యానికి విరోధంగా లేస్తున్న వారు ఎవరు? నేను యేసు ప్రభు దగ్గర చర్చికి వెళ్తానంటే ఆహా అనుకుంటాడు. తర్వాత నీకు చేయాల్సినన్ని చేస్తూ ఉంటాడు. నిన్ను ఎక్కడ ఇరికించాలో, నీ వస్తువులు ఎక్కడ వాడుకోవాలో, నీ డబ్బులు ఎంత తీసుకోవాలో నీ దగ్గర, ఆ డబ్బులు తీసుకొని వాడి చుట్టూ నిన్ను ఎలా తిప్పుకోవాలో, నిన్ను వాడుకోవటం. ఈ మధ్య ఇంకో ట్రెండ్ కూడా ఏడిసి వచ్చింది. డబ్బులు ఎదిరించి మరి తిప్పుకుంటున్నారు వాళ్ళ చుట్టూ. ఏమండి, మరి వీళ్ళందరూ పగవాళ్ళు కాదంటారా? నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని, నన్ను, నా ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న పగ కాదంటారా? సంఘాలలో ఇటువంటివి చొరవ చేసుకోవడం, సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబాల మధ్యలో ఈ గొడవలు రెచ్చగొట్టి సాతానుడు విభజించి పాలించటం శాపమా కాదా? కార్పొరేట్ వ్యవస్థలు బాగుపడుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు కార్పొరేట్ కాదు. కార్పొరేట్ వ్యవస్థల్ని హెచ్చించడానికి ఆయన రాలా. ఆయన తన్ను తాను తగ్గించుకొని సత్శరీరులుగా ఉన్నప్పుడు, హెబ్రీ 5వ అధ్యాయంలో ఉంది ఈ మాట. సత్శరీరులుగా తాను ఉన్నప్పుడు 7వ వచనంలో యాచనలతో, ప్రార్థనలతో, విజ్ఞాపనలతో తన్ను తాను తగ్గించుకున్నాడు, సమర్పించుకున్నాడు. కాబట్టే ఆయన శోధనలను ఎదిరించడానికి, సిలువను ఎక్కడానికి, రక్తాన్ని కార్చడానికి, పరిహరించడానికి, ప్రాయశ్చిత్తాన్ని తేవడానికి సాధనంగా దేవుని చేత అంగీకరింపబడెను అని వాక్యం సెలవిస్తుంది. గనుకనే మనం యేసుక్రీస్తు ద్వారా ఏ ప్రార్థన చేసినా ఐశ్వర్యముగా తండ్రి అని దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. ఈ దినాల్లో ప్రార్థన చేసే ఆ మైండే లేదు చాలా మందికి. ప్రార్థన చేసే ఆ మనస్సు రాదు. ఎందుకనంటే లోక సంబంధమైన కార్యక్రమాల మధ్యలో వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ప్రార్థనలో సంతోషాన్ని వెతకడం లేదు. ఈ రోజున దేవుని సన్నిధిలో సంతోషాన్ని వెతకడం లేదు. ఆదివారం వస్తే 1 గంట ప్రార్థనట, 1 గంటలో క్లోజ్. అంటే 15 నిమిషాలు ఒక పాట పాడి, తెర మీద ఒక 40 నిమిషాలు వాక్యం చెప్పి, ఆ 40 నిమిషాల్లో 30 నిమిషాలు వాక్యం అన్నట్టుగా సన్నివేశాన్ని ఒకటి చూపించి, ఆ 15 నిమిషాలు మరలా ఏదో ఇంకో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మా మినిస్ట్రీ చాలా గొప్ప అని హైలైట్ చేసుకుంటే, ఆ గంట భక్తి కోసం ఎగబడుతున్నటువంటి జనం ఉన్నారు. గ్రహించాలి, సాతాను పగతోటి క్రైస్తవ సమాజాన్ని ఏలుతున్నటువంటి దుర్భరమైనటువంటి, దుష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఎంత పగను అనుభవిస్తున్నామో మనం గ్రహించాలి. గంట భక్తి సరిపోదు. గంటలో నీకు దేవుడు తెలియడు. నీ కొరకు ప్రార్థన చేసే దైవజనులు ఉండాలి. దివారాత్రులు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. కనిపెట్టే వాళ్ళు ఉండాలి. నీ కొరకు ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగి వర్తమానాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి. సినిమాటిక్ భక్తి పనికిరాదు. దేవుడు చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. సాతాను భ్రమపరచక మునిపే, సాతాను మోసములో నీవు మోసపోక మునిపే నీ బ్రతుకు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ జీవితం మారాలి, నీ పరిస్థితులు మారాలి అంటే నీవు ఆయన సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రార్థన చేయడం కాదు, ప్రార్థనలో పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత సమయం మాకెక్కడుందండి బాబు? 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకుంటే 3 రోజుల్లో 12ంటికి వెళ్తాం చర్చికి.
2 వరకు ముగించుకొని ఆకలి అవుతుందని పరిగెడతాం. ఇది మా ఉపవాస ప్రార్థన. 2వ రోజు అదే పరిస్థితి, 3వ రోజు ఇంకా నీరసిల్లిపోతాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అని అందరూ చెప్పుకోవాలి. ఇది ఎక్కడ భక్తి? ఆ పాటలు పాడడానికి పాడిందే పాట పాడి 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 రికార్డ్ అరగదీసి నా అంత ప్రార్థన పరురాలు ఎవరు లేరు, నా అంత ప్రార్థనా పరుడు ఎవరు లేరు అనుకునేటువంటి భక్తిలోనికి వచ్చాం మనం. కానీ దేవుడు అటువంటి ఒక భక్తిని కోరట్లేదు. దేవుడు కోరుకునే భక్తి వేరు. ప్రార్థన చేయటం నేర్పించాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ పగవారినందరినీ అణచివేయాలంటే నీవు ఆయనకు చెల్లించవలసిన నీ మొక్కుబడి ఎక్కడ? నేను పొట్టేళ్లను కోరటం లేదు, మేకలు కోరటం లేదు, బలిని కోరువాడను కాను. మరి ఏం కోరుతున్నావు? నీ మనస్సు, నీ హృదయం, నీ ఆలోచన, నీ తలంపులు ఆయన కోరుతున్నాడు. నీ సమయం ఆయనతో వెచ్చించాలని, ఆయనతో నీవు గడపాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు ఆయన. ఏ దేవుడు నీ పాపాలు క్షమిస్తానన్నవాడు కాడు. ఒకే ఒక్కడు పాపాలు క్షమిస్తానన్న ఒకే ఒక్కడు, నీ పాపములను పరిహరిస్తానన్న ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన వలె నీవు నేను ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నాడు. గనుక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన జీవాత్ముడా, నీకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, నీ పగవారినందరిని అణిచివేస్తానని మీరు సెలవిచ్చారు. కృప కలగజేస్తానని, మానక కృప చూపిస్తానని మీరు సెలవిచ్చారు. మీరు చేసిన వాగ్దానం ఎంతో గొప్పది. నీ ప్రియుల పట్ల నీ వాగ్దానాలన్నీ నెరవేర్చుకోనండి. క్రైస్తవ్యానికి అయ్యా, మరి ఆనాడు హామాను ఎలాగైతే యూదులందరి మీద లేచి తాకీదులు రాయించాడు, శాసనాలు రాయించాడు, అట్టి శాసనాలను తాకీదులు రద్దుపరిచి హామానుతో ఉన్న వారిని అందరినీ ఏ విధంగా అయితే మీరు తొలగించారో అదే రీతిగా నేటి దినం కూడా మీ చొరవ వలన మేము జయించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. శక్తి సంపన్నుడుగా మీరు మా మధ్యలను దిగివచ్చి సర్వశక్తిమంతుడుగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా మీరు రుజువుగా ప్రభువా మీరందరి ఎదుట కనపరుచుకునమని ప్రార్థిస్తూ మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునమని క్రైస్తవ సమాజాన్ని, ప్రపంచాన్ని మీ చేతికి అప్పగించి సమర్పించి నజరేయుడైన పునరుద్ధరణుడైన క్రీస్తు యేసు నామమున మిక్కిలి వినయముతో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి సముఖం సదాకాలం సమస్త పరిశుద్ధులకును క్రైస్తవ లోకమునకును ప్రపంచానికి తోడై ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ మరొకసారి నూతన సంవత్సర శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఈ సంవత్సరం అంతా నా దేవుడు మీకు తోడై ఉండి నడుచునుగాక. ఆమేన్.